దేవుడే మనందరితో కూడా మాట్లాడి మనలను బలపరుచును గాక. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఆమేన్. ఇక అందరూ కూడా నా వైపు చూస్తూ జాగ్రత్తగా గమనించండి. చదవబడిన లేఖన భాగంలో అబ్రాము అనే దైవజనుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ అబ్రాం గారిది కల్దీలు అనే దేశం. ఈ కల్దీల దేశంలో మెసొపొతేమియా అనే ఒక పట్టణం ఉంది. ఈ మెసొపొతేమియా అనే పట్టణంలో ఒక ఊరు అనే చిన్న పల్లెటూరు ఉంది. అబ్రాం గారి ఊరి పేరే ఊరు. చెప్పండి, అబ్రాం గారి ఊరి పేరేంటి? ఊరు. ఆ ఊరికి చెందిన ఆయన అబ్రాం గారు. సరే, ఈ అబ్రాం గారితో ఒకరోజు దేవుడు మాట్లాడాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమనంటే, అబ్రామా, నీవు నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీకు సంబంధించిన వారందరినీ కూడా విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నారు. వెంటనే అబ్రాము తండ్రి గారు ఉన్నాడు తెరాహు దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, నాన్న తెరాహు గారు, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు, దేవుడు నన్ను రమ్మంటున్నాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నేను వెళ్ళిపోతానని అన్నాడు. వెంటనే తెరాహు గారు అన్నాడు, నాన్న అబ్రాం, అంతా బాగానే ఉంది కానీ అసలు నేను పిలిచిన దేవుడు పేరేంట్రా అని అడిగాడు. ఏమో నాన్న, నాకు తెలియదు. సరే, ఇంతకు అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? అది కూడా తెలియదు. సరే, వెళ్ళిన చోట నువ్వేం వ్యాపారం చేస్తావు? అది కూడా తెలియదు. నాన్న, నాకు తెలిసిన విషయం ఏదైనా ఉందంటే, దేవుడు నన్ను రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను, ఆయన నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. సరే అబ్రాం, నువ్వు ఒక్కడు వెళ్తామేంది, నీతో పాటు మేము కూడా వస్తామన్నారు. ఇప్పుడు అందరూ కలిసి కుటుంబం అంతా బయలుదేరారు. హారాను అనే ఒక ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఈ హారాను అనే ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రాంతం అంతా చాలా పచ్చగా ఉందంట, చూడటానికి చాలా మంచిగా ఉంది. వెంటనే తెరాహు అంటున్నాడు, అరే అబ్రాం, దేవుడు 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 అని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నావు, చూడు ఎంత పచ్చగా ఉందో, మనం నివసించడానికి ఇది తగిన స్థలం, చాలా బాగుంది, అసలు దేవుడు నిన్ను తీసుకెళ్తానన్న స్థలం ఇదేనేమో, ఎక్కడ ఉండిపోదాం రా అన్నాడు. వెంటనే అబ్రాం గారు తండ్రి మాట విన్నాడు. తండ్రి మాట విని అబ్రాం ఎప్పుడైతే అక్కడ నివసించడం ప్రారంభించాడో, ఇప్పుడు దేవుడు మాట్లాడడం మానేశాడు అంతే. హల్లెలూయా. దాదాపుగా ఈ హారాను అనే ప్రాంతంలోనే 5 సంవత్సరాలు అబ్రాం గారు నివాసం చేస్తారు. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అబ్రహాం గారి తండ్రి అయిన తెరాహు చచ్చిపోతాడు. ఇప్పుడు మరలా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. అదే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ 2వ ప్రత్యక్షత అదే. ఇప్పుడు దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రామా, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను, నీ స్నేహితులను సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసేయ్, నేను చూపించే దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నారు. సరే ప్రభు అని చెప్పేసి మరలా బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరి నేరుగా కనాను దేశంలో షెకెము అనే ఒక పట్టణంలో దిగాడు. మనం కొన్ని వారాల క్రితం ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసాం. మరి మీలో ఎంతమంది జ్ఞాపకం ఉందో, షెకెము అనే పట్టణం గురించి ధ్యానం చేసాం. గుర్తుంది ఎవరికన్నా? ఒక్కళ్ళు కూడా ఉన్నారమ్మా? సంతోషం, హల్లెలూయా. షెకెము అనే పట్టణంలో దేవుని సన్నిధి ఉందని, దేవుని వాక్యం ఉందని, ఆశ్రయపురాలు ఉన్నాయని, న్యాయం దొరికే స్థలం అని, అక్కడే అభిషేకించబడతామని 5 విషయాలు నేర్చుకున్నాం షెకెము పట్టణం గురించి. ఈరోజు ఆ షెకెము పట్టణంలో ఉన్న అబ్రహాం గారి జీవితంలో ఆ తర్వాత జరిగిన సన్నివేశాల్లో ఒక సన్నివేశాన్ని ఈరోజు మనం చదివి ఉన్నాం. అయితే ఈ షెకెము పట్టణంలో ఉన్నప్పుడు అబ్రహాం గారికి కరువు వచ్చిందంట. చెప్పండి, ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిన వెంటనే అబ్రాం గారు దేవుడిని అడగకుండా డైరెక్ట్గా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సమస్యలు ఎదురైనాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ చివరికి మరలా తిరిగి కనాను దేశానికి వచ్చేసాడు. అయితే ఈ కనాను దేశంలో నిజంగా అబ్రహాం గారు కానీ, అబ్రహాముతో పాటు వచ్చాడు ఒక ఆయన. ఎవరైనా?
లోతు గారు, అబ్రహాం కుటుంబం అలాగే లోతు కుటుంబం నిజంగా బహుగా ఆశీర్వదించబడ్డారు. బంగారం కానీ, వెండి కానీ, ఆస్తి కానీ, గొర్రెలు కానీ, గాడిదలు కానీ, ఒంటెలు కానీ నిజంగా బహుగా దీవించబడ్డారు ఇద్దరు. అయితే జరిగిన విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఎంతైతే ఆశీర్వదించబడ్డారో ఇప్పుడు వీటన్నిటిని చూసుకోవడానికి పనోళ్ళు కావాలా లేదా? కాపరులు కావాలి. ఈ కాపరుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అలా కొన్ని రోజులు గడిచే కొందికి ఇప్పుడు అబ్రహాం గారి పశువుల కాపరులకు, లోతు గారి పశువుల కాపరులకు గొడవలు ప్రారంభమైనాయి. చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉన్నాయి. ఇంతకు విచిత్రం ఏంటంటే, పైనోళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు, అటు అబ్రహాం గారు బాగానే ఉన్నారు, ఇటు లోతు గారు బాగానే ఉన్నారు. మధ్యలో ఉన్న ఈ పశువుల కాపర్లే అటోళ్ళు ఇటోళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, వీళ్ళు గొడవ ఆడుకుంటున్నారంట. లోకంలో ఒక సామెత ఉంది, అటోళ్ళు ఇటోళ్ళు బాగానే ఉన్నారంట, మధ్యలో వాళ్ళు ఎండిపోయారంట. అంతే. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎక్కువగా పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం కదా. పెళ్ళికొడుకు తరపు వాళ్ళు బాగానే ఉంటారు, ఇటు పెళ్లి కూతురు తరపు వాళ్ళు కూడా బాగానే ఉంటారు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎన్ని సమస్యలు వస్తాయో, అటు వాళ్ళకి చెప్పలేక ఇటు వీళ్ళకి చెప్పలేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు. అందుకనే ఆ మధ్యలో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదండి, ఎవరు వెళ్ళాలో వాళ్ళే వెళ్ళాలి. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. సరే, అబ్రహాం గారి పశువుల కాపరులకు, లోతు గారి పశువుల కాపరులకు ఇలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంగతి కాస్త అబ్రహాం తెలిసింది. అబ్రహాం తెలియగానే వెంటనే లోతుని పిలిచి అంటున్నాడు, నానా లోతు, ఇదిగో మన పశువుల కాపరులకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. రేపన్న రోజున ఈ గొడవ మన దాకా రాదనడానికి ఏమీ లేదు. మనమైనా గొడవ పడవచ్చేమో. ఆ గొడవలు రాకముందే, మనం ఐక్యతగా ఉన్నప్పుడే, సమాధానంగా ఉన్నప్పుడే మన ఇద్దరం కూడా విడిపోదాం. నీకు నచ్చిన ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో, నాకు నచ్చిన ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను. నిజంగా అబ్రహాం గారికి ఒక మంచి ఆలోచన వచ్చిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కుటుంబ వ్యవస్థలో ఇలాంటి ఆలోచనలు తీసుకునే పెద్దవారు కలిగి ఉండడం నిజంగా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే ఉమ్మడిగా ఉన్న కుటుంబాల్లో, ఎక్కువగా అన్నదమ్ములు ఉన్న కుటుంబాల్లో ఇలాంటి గొడవలన్నీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఎక్కువగా ఉన్నప్పుడు, గొడవలు రాకముందే, ఐక్యతగా సమాధానంగా ఉన్నప్పుడే కొంచెం దూరంగా మంచిగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అటు చూడడానికి తల్లిదండ్రులకు కానీ, చూసే సమాజానికి కానీ అందరికీ చక్కగా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గొడవలు వచ్చి విడిపోయేదానికంటే ముందుగా చక్కగా కొంచెం దూరం ఉండడం మంచిదే కదా. చాలా జాగ్రత్తగా గమనించాలి. అలానే ఏదో విడిపోమని చెప్పట్లేదు నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. విడిపోమని, దూరంగా ఉండమని కాదు. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, కలిసి ఉండాలి. అయితే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక మాట మీద వెళ్ళిద్దా? చెప్పాలి, మీరు ఒప్పుకోవాలి. స్త్రీలు అసలు మాట్లాడతలేదు ఇక్కడ. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట మీద వెళ్ళడం అనేది అది అసాధ్యమైన పని. అందుకనే కొంచెం దూరంగా మంచిగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటున్నానంటే, ఆ రోజు అబ్రాము లోతు విడిపోయారు కాబట్టే లోతుకు కష్టం వచ్చినప్పుడు, లోతుకు శ్రమ ఎదురైనప్పుడు అబ్రాం గారు వెళ్ళి ఆపదలో ఆదుకున్నాడా లేదా? ఆదుకున్నాడు, సహాయం చేశాడు. ఒకవేళ అదే అబ్రాం గారు గనక, అబ్రాము లోతు గారి మధ్యలో ఏదన్నా గొడవలు వచ్చే గనక విడిపోయారు అనుకోండి, అబ్రాం ఏమనేవాడంటే, మొన్న నాతో గొడవ పడి వెళ్ళిపోయాడు, ఆడికి ఎందుకు సహాయం చేయాలి నేను, అసలు ఆడికి నాకు ఏంటి సంబంధం, ఆడెవడో నేనెవడో అని మాట్లాడేవాడు. ఈ విషయాలన్నీ ఇలా జరిగిద్దని ముందుగా తెలిసే అబ్రాం గారు చేసిన పని ఏంటంటే, లోతుని పిలిచాడు. నైనా లోతు, మన మధ్యలో గొడవలు రాకముందే, ఐక్యతగా ఉన్నప్పుడే, సమాధానంగా ఉన్నప్పుడే మన ఇద్దరం విడిపోదాం. నువ్వు తూర్పుకి వెళ్ళావనుకో, నేను పడమరకి వెళ్తా. నువ్వు ఉత్తరానికి వెళ్ళావనుకో, నేను దక్షిణానికి వెళ్తా. నీకు నచ్చిన మార్గం వైపుకు వెళ్ళు అని చెప్పాడు. లోతు గారు చుట్టూ చూశాడు. 4 దిక్కుల వైపు చూసి, సొదొమ గొమొర్రా అనే ప్రాంతం వైపు చూసి, చాలా పచ్చగా ఉందంట. అంటున్నాడు, అయ్యా నేను ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను అన్నాడు. సరే నీ ఇష్టం, వెళ్ళు అన్నాడు. ఇప్పుడు లోతు గారి కుటుంబం, లోతు బిడ్డలు, లోతుకు కలిగిన ఆస్తి, వారి పనులంతా కూడా సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభించారు. మరి ఇప్పుడు అబ్రాం గారు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. మనం చదువుకున్న వచనం దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈ అబ్రాం గారు ఇప్పుడు బయలుదేరి హెబ్రోనులోనున్న మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో ఆయన నివాసం ఉండడం ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ నివాసం ఉన్నాడు? సింధూర వృక్షం దగ్గర నివాసం ఉండడమే కాదు, అక్కడ దేవుని కొరకు ఒక చక్కని బలిపీఠాన్ని కూడా కట్టాడని వాక్యం చెప్తా ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా వృక్షాలు ఉన్నాయి.
సరళ వృక్షం ఉంది, మస్తకి వృక్షం ఉంది, జల్దర్ వృక్షం ఉంది, ఒలీవా వృక్షం ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వృక్షాలు ఉన్నాయి. మీకు తెలుసా, ఎప్పుడైనా విన్నారా, బైబిల్ గ్రంథంలో శ్మశాన వృక్షం కూడా ఉంది. తెలుసా ఎవరికన్నా? శ్మశాన వృక్షం. ఇలా సరే చాలా వృక్షాలు ఉన్నాయి. అయితే ఈ వృక్షాల్లో ఏ వృక్షం దగ్గర అబ్రహాం గారి నివాసం ఉన్నట్లు లేదు, కానీ ఆయన సింధూర వృక్షం దగ్గర నివాసం ఉన్నట్లుగా రాయబడింది. అసలు సింధూర వృక్షంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? సింధూర వృక్షం నుండి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి? సింధూర వృక్షం అసలు దేనికి సాదృశ్యమో ఒక వచనాన్ని చదువుదాం, చూడండి. అదే ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి, చెప్పండి ఎవరు కనబడ్డారు? యెహోవా. ఎక్కడున్నప్పుడు? ఎండవేళ మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షం దగ్గర. అది పాయింట్, చాలా జాగ్రత్తగా క్యాచ్ చేయాలి, చాలా జాగ్రత్తగా కొంచెం మనసు పెట్టి మాటలు గమనించండి. అబ్రహాం గారు ఎండవేళ ఉన్నప్పుడు, మమ్రే దగ్గర సింధూర వృక్షం దగ్గర ఉన్నప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాంకి కనబడ్డారు. నేనంటాను, సింధూర వృక్షం దగ్గర దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. సింధూర వృక్షం దగ్గర దేవుడు మనతో మాట్లాడతాడు. నిజంగా మీరు అబ్రహాం గారి ఆ చరిత్ర అంతా కూడా ఆదికాండంలో చదువుతూ వస్తే, అబ్రహాం గారు నివసించిన స్థలాలు కానీ, ఆయన కాపురం ఉన్న ప్రదేశాలు కానీ చాలా అద్భుతమైనవి, చాలా ప్రత్యేకమైనవి. ఆయన ఉన్న ప్రతి పట్టణం నుంచి అనేకమైన పాఠాలు మనము నేర్చుకోగలుగుతాం. చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ సింధూర వృక్షం దగ్గర ఉన్నప్పుడు కానీ, ఆయన ఉన్న ఆ ప్రదేశాలు, ఆ స్థలాల్లో ఉన్నప్పుడు కానీ ఆ అబ్రహాం గారికి దేవుని ప్రత్యక్షతలు దొరికినాయి. దేవుడు అబ్రహాం గారితో మాట్లాడారు. అంతేకాదు, దేవుడు అబ్రహాం గారికి చేసిన వాగ్దానాలు కూడా నెరవేర్చబడినాయి. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో కూడా ప్రత్యక్షం అవ్వాలంటే, ఆయన మనతో కూడా మాట్లాడాలి అంటే, ఆయన మన జీవితాల్లో చేసిన వాగ్దానాలు కూడా నెరవేర్చబడాలి అంటే, మనం కూడా సింధూర వృక్షం దగ్గరికి రావాలి. చెప్పండి, ఎక్కడికి రావాలి? సింధూర వృక్షం. ఇందాక మనం ఫస్ట్ మూలవాక్యంలో చదివాం. అక్కడ చదివిన దగ్గర ఏముందంటే, హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షం అని రాయబడి ఉంది. హెబ్రోను అంటే అర్థం ఏంటి తెలుసా? సహవాసము. చెప్పండి, హెబ్రోను అంటే అర్థం ఏంటి? ఎవరితో సహవాసం? లోకంతో కాదు, పాపంతో కాదు, సెల్ ఫోన్తో కాదు, టీవీతో కాదు, దేవునితో సహవాసం. హెబ్రోనులో దేవుడు నివసిస్తాడు. హెబ్రోనులో మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. హెబ్రోనులో ఆయన ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇవన్నీ హెబ్రోన్లో ఉన్నాయి అంటే, హెబ్రోన్లో ఉన్న సింధూర వృక్షం దగ్గర ఇవన్నీ ఉంటాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా నా మాటలు గమనించండి. ఇప్పుడు ఈ కాలంలో ప్రజెంట్ ఇప్పుడు ఇవన్నీ మనకు ఎక్కడ లభిస్తాయి చెప్పాలి? దేవుని సన్నిధిలో. నేనంటాను, సింధూర వృక్షము దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుని సన్నిధికి, దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలన్నా, ప్రభు ప్రత్యక్షత మనకు దొరకాలి అన్నా, ప్రభు మన జీవితాల్లో కార్యాలు జరిగించాలన్నా ఎక్కడ జరిగిస్తాడు? సంఘంలోనే. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చాలండి, నా వైపు చూస్తూ వినండి జాగ్రత్తగా. దేవుడు ఇక్కడ సంఘాలతో మాట్లాడుతూ అంటున్నాడు, ఎఫెసులో ఉన్న సంఘ విశ్వాసులారా. కొంచెం ఇది మార్చి మన సంఘానికి అప్లై చేసుకుని జాగ్రత్తగా చదువుదాం. జాగ్రత్తగా వినండి. న్యూ యెరూషలేం చర్చిలో ఉన్న సంఘ విశ్వాసులారా వినండి. దేవుడు ఈ సంఘంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సంచరించుట అంటే ఏంటి? తిరుగుట అని అర్థం. చెప్పండి, సంచరించడం అంటే తిరగడం అని అర్థం. ఎందుకు తిరుగుతున్నాడు ఆయన? పని పాట లేక కాదు. కొంతమంది ఏ పని పాట లేక లోపలికే బయటికి, లోపలికి బయటికి. నేను అక్కడ వాక్యం చెప్తానే ఉంటాను, ఎందుకు వెళ్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలీదు, లోపలికి బయటికి తిరుగుతూనే ఉంటారు అంతే. హల్లెలూయా.
దేవుడు పని పాట లేక తిరగట్లేదు. ఆయన ఎందుకు తిరుగుతున్నాడు తెలుసా? సంఘంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, సంఘంలో ఉన్న వారి జీవితాల్లో ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే కన్నీటిలో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్న ఆ కన్నీటిని, వేదనను చూస్తున్నాడు. చూసి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. చూసిన నిన్ను సహాయం చేయడానికి ఆయన సంఘంలో సంచరిస్తా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చేయలేదాం గట్టిగా. హల్లెలూయా. ఎందుకు సంచరిస్తున్నాడు ఆయన? సహాయం చేయడానికి. అంతేకాదు ఆయన ప్రత్యక్షత మనకి ఇవ్వడానికి సంఘంలో సంచారం చేస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని ప్రత్యక్షత ఎక్కడుందో అక్కడ అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు మనం చదివాం ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో. అక్కడ అబ్రాం గారికి ఎవరు ప్రత్యక్షమయ్యారో? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రాం గారి జీవితంలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? 25 సంవత్సరాల క్రితం వాగ్దానం దేవుని ప్రత్యక్షత దొరికినప్పుడు నెరవేరిందా లేదా? నెరవేరింది. అంటే దేవుని ప్రత్యక్షత దొరికినప్పుడు మన జీవితాల్లో కూడా కార్యాలు జరుగుతాయి. ఆగిపోయిన ప్రతి మేలు యేసు నామం పేరట ప్రారంభించబడును గాక. నిజంగా అబ్రహాం గారి జీవితంలో, శారమ్మ గారి జీవితంలో అంతకుముందు నవ్వారో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళు వచ్చి ఈ మాట చెప్పగానే హృదయం నిండా నవ్వు వచ్చేసింది, నోటి నిండా నవ్వు వచ్చేసింది. అందుకని దేవుడు అంటున్నాడు, శారమ్మ నీవు నవ్వనేల మర్చిపోయారు అప్పుడేనో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని అంటున్నాడు? శారమ్మనే. ఎందుకు నవ్వుతున్నావమ్మా అని అడుగుతూ ఉన్నాడు. చాలామందికి తెలియని ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే కేవలం దేవుడు వచ్చి మాట చెప్తా ఉన్నప్పుడు శారమ్మ ఒకటే నవ్వింది అనుకుంటారు. శారమ్మ నవ్విందండి, శారమ్మ నవ్విందండి, అందరు శారమ్మ మీద పడిపోతారు. మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? శారమ్మే కాదు, అబ్రాం గారు కూడా నవ్వాడు. మీరు ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటంటే అబ్రహాం గారు కూడా నవ్వాను అని చెప్పేసి రాయబడి ఉంది. ఎందుకు నవ్వాడు? దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అంటున్నాడు, నాయనా అబ్రామో నేను నీకు కొడుకునిస్తాను. అప్పుడు అబ్రాం గారి వయసు ఎంతో తెలుసా? 99 సంవత్సరాలు. శారమ్మ గారి వయసు 89-90 సంవత్సరాల మధ్యలో ఉంది. ఆ వయసులో ఉన్న నేనేం ముసలోడిని, ఆమె మోసలే. శరీరం అంతా కూడా ఉడిగిపోయింది. శరీరంలో బలం లేదు, శక్తి లేదు, ఓపిక లేదు. పిల్లలను కనడానికి అసలు శక్తే, అసలు పిల్లలు ఈ సమయంలో జన్మిస్తారా? ఇది అసాధ్యమైన పని అని అనుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా. అయితే దేవుడు ఎలాంటి వాడంటే అసాధ్యమైన పనులే ఆయన చెబుతాడు. ఎవరికి అది అసాధ్యం కాబట్టి ఆయనే సాధ్యం చేస్తాడంతే. హల్లెలూయా. నిజంగా ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. అదే ఆదికాండం 18వ అధ్యాయంలోనే ఉంటుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదు. సువార్త పాఠ్య భాగాల్లో రాయబడి ఉంది, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయడానికి సాధ్యం. మన జీవితాల్లో మన కుటుంబ వ్యవస్థలను బాగు చేయడానికి కూడా ఆయనకి సాధ్యమే. ఆనాటి కాలంలో అబ్రహాం గారికి ఏ దేవుడైతే ప్రత్యక్షమయ్యాడో, ఏ దేవుడైతే అబ్రహాంతో మాట్లాడి అబ్రహాం జీవితంలో ఉన్న ఆ కుటుంబంలో ఉన్న కొరతను, లోటును తీర్చాడో, ఈరోజు మన సంఘాల్లో కూడా ఇంకా సంతానం లేని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో అదే దేవుడు ప్రత్యక్షమయ్యే త్వరలోనే కార్యాలను జరిగించునుగాక. వారి కుటుంబాల్లో ఉన్న లోటును ఆయనే తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన తీర్చాలంటే సింధూర వృక్షం అనబడిన సంఘం ఉందో చూసారా? ఈ సంఘం దగ్గరికి మనం రావాలి. చెప్పండి, ఏం చేయాలి? సంఘం దగ్గరికి రావాలి. ఆ సంఘం దగ్గరికి వచ్చినప్పుడే దైవ ప్రత్యక్షత, దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనకు చేసిన వాగ్దానాలు నెరవేరుతాయి. మనం ఏదో జనవరి 1 రోజున ఇక్కడ పెట్టిన వాగ్దానాల కార్డు 1 కాదు 4-5 తీసుకున్న ఉపయోగం లేదు మందిరానికి రాకపోతే. హల్లెలూయా. వాగ్దానం తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో దాని నెరవేర్పు కొరకు కూడా ముందుకు కొనసాగడం, దాని ప్రకారంగా జీవించడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాం గారి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడినాయి, ప్రత్యక్షతలు దొరికినాయి, దేవుడు స్వరం వినగలిగాడు. ఈరోజు ఆ కార్యాలన్నీ కూడా మన జీవితాల్లో కూడా జరగాలి అని అంటే జాగ్రత్తగా వినండి, సింధూర వృక్షం అనబడిన సంఘంలో కొన్ని పనులు చేయాలి. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే సింధూర వృక్షంలో చేయవలసిన పనులు. ఒకసారి చెప్పండి, ఏం చేయాలి? రైట్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? ఈరోజు మందిరానికి వచ్చాం, మనం వచ్చినట్టు వెళ్ళిపోతే ఏమైనా ఉపయోగం ఉందా?
ఇది నామకార్థ భక్తి అయిపోద్ది. మనం వచ్చినట్టు వెళ్ళిపోతే, మనం దైవ ప్రత్యక్షతను పొందుకోవాలి, దేవుని మాటను వినగలగాలి. అంతేకాదు దేవుడిచ్చే వాగ్దానాలను కూడా మనము స్వతంత్రించుకోవాలి, సంపాదించుకోవాలి. అవన్నీ జరగాలంటే ముందు ఇక్కడికి రావాలి. మనము కొన్ని పనులు చేయాలి. సింధూర వృక్షం దగ్గర చేయవలసిన పనులేంటి? ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ఆని ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, చప్పలు కొట్టు పాడదామా? యేసయ్యా ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. హల్లెలూయా. దేవుని ముఖ దర్శనాన్ని మనము పొందుకోవాలి, ఆయన స్వరాన్ని వినగలగాలి, ఆయన ఇచ్చే వాగ్దానాలు పొందుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనం కూడా చక్కగా మందిరానికి వచ్చాం. మందిరానికి వచ్చిన మనము సింధూర వృక్షం దగ్గర చేయవలసిన పనులేంటో ధ్యానం చేద్దాం. ఇప్పుడు చదవండి ఒకసారి జకర్యా గ్రంథం. పాత నిబంధనలో మలాకీ గ్రంథానికి ముందు ఉంటుంది. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చూడండి. జకర్యా 11:2. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజ్యములు పాడైపోయెను, సరళ వృక్షములారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడినో. జాగ్రత్తగా ఈ మాట గమనించండి. సింధూర వృక్షములారా అంగలార్చుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇక్కడ చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సింధూర వృక్షం అంటే ఏమనుకున్నాం మనం? సంఘానికి సాదృశ్యం అనుకున్నాం. ఈ సంఘంలోనే ఆయన ప్రత్యక్షత, ఆయన మాటలు వినడం, దైవ ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడటం అని విన్నాం. ప్రకటన గ్రంథంలో ఇందాక చదివాం కదా, నీ కష్టమునో నీ సహనమునో నేను ఎరుగుదును. అంటే మన జీవితాల్లో ఉన్న ఆ కష్టాలు, ఆ సమస్యలు, ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలంటే ఆయన ప్రత్యక్షత, ఆయన మాట వినడం, వాగ్దానాలు నెరవేర్చబడటం, ఇవన్నీ జరగాలంటే దేవుని మందిరానికి అనగా సింధూర వృక్షానికి సాదృశ్యమైన దేవుని సంఘానికి వచ్చిన వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అంగలార్పు విద్య నేర్చుకోవాలి. చెప్పండి, ఏం నేర్చుకోవాలి? అంగలార్చడం అంటే కన్నీరు కార్చడం, రోదన చేయడం, దేవుని పాదాలు పట్టుకుని ఏడవడమే. మీరు అడగొచ్చయ్యా, మేము ఎందుకు కన్నీరు కార్చాలి, మేము ఎందుకు ఏడవాలి, మేము ఎందుకు రోదన చేయాలి అని ఒకవేళ మీరు కనుక అడిగితే ఆ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవదారు వృక్షాలు ఏమైపోతున్నాయంట? కూలిపోతున్నాయంట. వృక్ష రాజ్యములు పాడైపోతున్నాయంట. తర్వాత చిక్కని అడవి నరకబడుతుంది. 3 విషయాలు చెప్పాడు. ఒకటి, దేవదారు వృక్షాలు కూలిపోతున్నాయి. 2, వృక్ష రాజ్యములు పాడైపోతున్నాయి. 3వది, చిక్కని అడవి నరకబడుతుంది. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో వృక్షాలను మనుషులతో కూడా పోల్చి మాట్లాడారు. ఇక్కడ నరకబడుతూ ఉంది, పడిపోతూ ఉంది, కూలిపోతుంది. ఏంటో తెలుసా? ఈనాటి మానవుల జీవితాలే, ఈనాటి కాలంలో ఉన్న కుటుంబ వ్యవస్థలే పతనమైపోతూ ఉన్నాయి. ఈనాటి కాలంలో చాలామంది కుటుంబాలు చిన్న భిన్నాలు అయిపోతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి, కొన్ని కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. కొంతమంది ఆత్మీయ జీవితాలు నరకబడుతున్నాయి. అందుకని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో సింధూర వృక్షములారా అంగలార్చండి అయ్యా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా వినో. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నీ కుటుంబ క్షేమం కొరకు
ప్రార్థన చేయాలి. నీ బిడ్డల క్షేమం కొరకు నీవు ప్రార్థన చేయాలి. పాడైపోతున్న నీ కుటుంబ వ్యవస్థ కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీదే. కుటుంబం ఎదగాలని, కుటుంబమే కాదు ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది కూలిపోతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా కొంతమంది పడిపోతూ ఉన్నారు. కొంతమంది ప్రార్థనా జీవితాలు, ఆధ్యాత్మిక జీవితాలు నరకబడతా ఉన్నాయి. అలాంటి వాళ్ళంతా కూడా ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో అంగలార్చడం ప్రారంభించడం, ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో అంగలారుస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో, పాడైపోయిన, పతనమైపోయిన, కూలిపోయిన ప్రతి కుటుంబాన్ని దేవుడే కట్టునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని సందుకు వచ్చిన నీవు నీ కుటుంబ వ్యవస్థలో ఎక్కడ పాడైపోతా ఉంది? ఐక్యత లేదా? ఐక్యత కొరకు నాయనా ఐక్యతను అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి, జీవితాల్లో కుటుంబాల్లో ఉన్న లోటును తొలగించండి. భక్తి జీవితంలో ఎదిగే కృపనివ్వండి అయ్యా, ప్రార్థనా జీవితంలో ఎదిగే కృపనివ్వండి అయ్యా, నిన్ను ప్రేమించే విషయంలో ఎదిగే కృపనివ్వండి అయ్యా అని ఆధ్యాత్మికంగా అటు కుటుంబ పరంగా అన్ని విషయాల కొరకు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? అంగలార్చాలి. అలా ఎవరైతే అంగలారుస్తారో పడిపోయిన వారి గుడారాలు ఆయనే లేపునుగాక. అయితే కుటుంబ వ్యవస్థలు కానీ, ఇటు ఆధ్యాత్మిక జీవితం కానీ ఇవన్నీ పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఎవరో? దుష్టుడైన సాతాన్. వాక్యం చెప్తా ఉంది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదునని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడని చెప్తా ఉంది. అలా వెదికే తిరిగేవాడి గురించే యేసయ్య ముందే చెప్పాడు, నాయనా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మనకు ఆ మెలకువే రావట్లే. స్తోత్రం, హల్లెలూయా. ఆ మెలకు రావట్లేదు కాబట్టే ఈరోజు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. దేవుడు అందుకని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నీ కుటుంబ వ్యవస్థను కావచ్చు, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కావచ్చు పాడు చేయాలని, పతనం చేయాలని, కూల్చేసేయాలని ప్రయత్నం చేస్తున్న ఆ దుష్టుని చేతిలో నీవు పడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, అంగలార్చాలి. అంగలార్పు విద్యను మనము నేర్చుకోవాలి. ఇర్మియా అసలు దీని గురించి చాలా అద్భుతంగా మాట్లాడతాడు. చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి, చాలా జాగ్రత్తగా వినాలి, నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగా ఉండునుగాక. బిగ్గరగా చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడయ్యా, నా కన్ను కన్నీళ్ల ఓట అయిపోయిందయ్యా, నా తల జలమయంగా మారిపోయిందయ్యా. అయ్యా ఎందుకు అంత కన్నీరు కాచి ఎందుకు ప్రార్థన చేశావు? నా జనులు హతులైపోతా ఉన్నారు. వారి కుటుంబాల్లో సమాధానం లేదు, వారి కుటుంబాల్లో ఐక్యత లేదు, వారి కుటుంబాల్లో దేవుని ప్రేమించేవాళ్ళు పాపంలో పడిపోతా ఉన్నారు. 2వ వచనం రాయబడిన భయంకరమైన మాట ఏంటి తెలుసా? వాళ్ళు వ్యభిచారులైపోతా ఉన్నారు. వాళ్ళందరి కొరకు నేను దివారాత్రం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తానయ్యా, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా. అలా మొరపెడుతూ ఇదే 9వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, అయ్యా రోదనము చేసే స్త్రీలను కనుగొనండి, తెలివి కలిగిన స్త్రీలను పిలుచుకురండి, వాళ్ళని కూడా తీసుకురండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే 9వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు అక్కడ ఒక పారాగ్రాఫ్ కనపడుతుంది. చదవాలి అందరూ, చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా చూడండి. 9వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 4-5 సార్లు ఖచ్చితంగా చదవండి. అది చదివితే కనీసం ప్రార్థన చేయాలన్న భారం అప్పుడన్నా కలిగిద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే రోదన చేసేవాళ్ళు కావాలి సంఘంలో, ప్రార్థనా పరులు సంఘాల్లో లేవాలి. ప్రార్థన చేసే స్త్రీలను కనుగొండి అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా అలాంటి ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ప్రతిరోజు దివారాత్రంలో అసలు ఆయన 9వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన మాటలు చాలా అద్భుతమైనవి. నా కన్ను కన్నీళ్ల ఓటైపోతుందయ్యా, నా తల జలమయమైపోతా ఉంది. ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉన్నాడో. ఈరోజు ఆ ప్రార్థనా జీవితాల్లో ఇక్కడున్న ప్రతి బిడ్డకు యేసు నామం పేరట ఆయనే అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా పరులుగా మనము బ్రతకాలి. కన్నీరు కార్చే అనుభవాలు రావాలి. విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. దేవుని సందులో మొరపెట్టాలి. ఇంకా ఆ 17వ వచనం దగ్గర నుండి ఆ తర్వాత వచనాల్లో భక్తుడు మాట్లాడుతూ అంటాడు, మీరు మాత్రం ప్రార్థన చేయడం కాదు, మీరే రోదన చేయడం కాదు, మీ పిల్లలకు కూడా ఆ రోదన విద్యను నేర్పించాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీకున్న బిడ్డలందరికీ కూడా ప్రార్థన చేయడం నేర్పించవలసిన బాధ్యత
మీదే. వాళ్ళని ప్రార్థనా పరులుగా పెంచవలసిన బాధ్యత మీదే. వాళ్ళు చక్కగా మంచి ప్రార్థనా పరులుగా మార్చబడాలి. ఈ వారంలోనే గురువారం రోజున నాన్నగారు నేను రేపల్లో ఒక బర్త్డే కార్యక్రమం జరిగితే వెళ్ళాం. నాన్నగారు వాక్య పరిచయం చేయడానికి పిలిచారు. అయితే ఆ పుట్టినరోజు ఆ అబ్బాయి పేరంట జిమ్మిలియేట్. చెప్పండి ఏం పేరు? పేరు మీకు చాలా విచిత్రంగా ఉంది, కానీ మంచి భక్తుడు, నిజంగా సామాన్యుడు కాదు. దేవుని కోసం తన ప్రాణాలనే అర్పించేశాడు. ఆ పేరు పెట్టారు, గొప్ప మిషనరీ పేరు పెట్టారు. అయితే ఆ బుడ్డోడు గురించి, వాడి వయసు 13 సంవత్సరాలు, 7వ తరగతి చదువుతూ ఉన్నాడు. వాడి గురించి వాళ్ళ నాయనమ్మ గారు చెప్పిన మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమని చెప్పిందో తెలుసా? అయ్యా, మా అబ్బాయి, మా మనవడు కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడంట. కొన్ని రోజుల నుంచి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? వాడికి చక్కని సైకిల్ కావాలని. చెప్పండి, దేని కొరకు? చక్కని సైకిల్ కావాలని. చాలా జాగ్రత్తగా వినండి. సైకిల్ కావాలని కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేసి ఒకరోజు సాయంత్రం పూట వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటున్నాడంట, మమ్మీ ఎన్నో రోజుల నుంచి సైకిల్ కావాలని ఏసయ్యకి ప్రార్థన చేస్తున్నాను మమ్మీ, ఎప్పుడు ఇస్తాడో మమ్మీ ఏసయ్య అని చెప్పేసి అంటున్నాడంట. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, అదే రోజు ఉదయాన వాళ్ళ తాత సైకిల్ కొని వచ్చి వాళ్ళ షాప్ దగ్గర పెట్టాడంట. చప్పలు కొట్టండి దగ్గరగా. హల్లెలూయా. చిన్న పిల్లవాడు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా? అసలు వాడు ముందు వాళ్ళ అమ్మా నాన్న అడగల, ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. ఇక్కడ కూర్చున్న పిల్లల్లో ఎంతమంది పిల్లలు మీ అమ్మా నాన్న అడగకుండా ముందు దేవుణ్ణి అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఒక్కళ్ళు కూడా లేరా? అది మన పరిస్థితి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మన పిల్లలు చేతులు లేవలేదంటే కారణం వాళ్ళకు ప్రార్థన మనము నేర్పించట్లా. మీరు చూస్తూ ఉన్నారు. నేను చెప్పాల్సిన కొత్త విషయాలు ఏమి లేదు. మన చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసు. చిన్న చిన్న వయసులోనే పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత భయంకరంగా ఉంటున్నాయో. ఈరోజు మన పిల్లలను కాపాడుకోకపోతే, చిన్నప్పటి నుంచే వాళ్ళకు ప్రార్థన నేర్పించకపోతే, దైవ భక్తిలో వాళ్ళని పెంచకపోతే, రేపన్న రోజున వారు దారి తొలగిపోతే గుండెలు బాదుకుని ఏడ్చిన ఉపయోగం ఏమి ఉండదు. చెట్టై మొంగనది మ్రానై వంగునని పెద్దవాళ్ళు చెప్పినట్లు చిన్నప్పటి నుండే వాళ్ళని పెంచవలసిన రీతిలో పెంచాలి. ప్రార్థనా జీవితాల్లో చక్కగా బిడ్డలో ఎదిగే కృప మన సంఘంలో ఉన్న బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. అయితే ముందు పిల్లలు ప్రార్థన చేయాలంటే తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు అయ్యి ఉండాలి. తల్లిదండ్రులు ప్రార్థన చేయకపోతే పిల్లలు ప్రార్థన చేస్తారా? చేయరు. ప్రతిరోజు ముందు మీళ్ళు మోకాళ్ళు వేసి మీళ్ళు ప్రార్థన చేస్తే మిమ్మల్ని చూసి ఆటోమేటిక్గా వాళ్ళు ప్రార్థన ఖచ్చితంగా నేర్చుకుంటారో, చక్కగా ప్రార్థన చేయగలుగుతారో. ప్రార్థన జీవితంలో పిల్లలకు మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఒక ఆదర్శకరంగా ఉండాలి. మిమ్మల్ని చూసి అమ్మో మా అమ్మ నాన్న ఈ రకంగా ప్రార్థన చేస్తున్నారో నేను కూడా ప్రార్థన చేయాలి. నా జీవితంలో ఏది కావాలన్నా నా దేవుణ్ణి నేను అడగాలనే మనసు వాళ్ళకు రావాలి. అలా రావాలంటే ముందు మీరు ప్రార్థన చేసేవాళ్ళుగా మార్చబడాలి. ఆ కింద వచ్చిన వాళ్ళు ఇంకా మాట్లాడుతుంటాడు. 21వ వచనం, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుతూ ఉంది. ఎంతమంది యవ్వన బిడ్డల జీవితాలు జరగట్లేదు. ఈరోజు మన పిల్లల జీవితాల్లో జరగకుండా ఉండాలంటే ముందు మనం ఆ రోదన విద్యను వాళ్ళకి నేర్పించాలి. అలా రోదన విద్యను ఇశ్రాయేలీలు ఆ కాలంలో వాళ్ళు నేర్చుకోక వాళ్ళ పిల్లలు నేర్చుకోపోయేసరికి జరిగింది ఏంటి తెలుసా? ఆ పై వచనాల్లో మాట్లాడతాడు, అయ్యో మనం సిగ్గునొందితమే, మనం వలసపోతిమే, మన ప్రాకారాలు మన ఇల్లులన్నీ పడగొట్టబడినాయి, మనం వేరే దేశంలోకి వెళ్ళి నివాసం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అప్పుడు రోదన చేయడం ప్రారంభించారు. ఈరోజు పరిస్థితులు మన చేజాటకు ముందు ప్రార్థనా పరులుగా బ్రతకడం, ప్రార్థించే యోధులుగా మనం మార్చబడితే మన కుటుంబాల్లో ఆయనే కార్యాలు జరిగించునుగాక. కిటికీలు ఎక్కుతున్న మరణం నుంచి ఆయనే విడిపించునుగాక. చెప్దాం దగ్గరగా ఆమెన్. హల్లెలూయా. మరొకసారి చెప్దాం హల్లెలూయా. ప్రార్థన చేయాలండి. అందుకని భక్తులు పాడారు కదా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము,
ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే మనకి ఎదురయ్యేది పరాజయమే, ఓటమే, గెలుపు అనేది మనకి రాదు. కానీ ఈ కాలంలో జరుగుతుంది ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం అంటే ఇష్టంగానే ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. చాలామంది కష్టమైపోతుంది. మరి ఏంటో తెలియదు కానీ ఎప్పుడు లేని భారం అంతా ఆ ప్రార్థన చేసేటప్పుడు వచ్చేస్తుంది, ఎక్కడ లేని బాధ అంతా వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా. ప్రార్థన భారంగా కాదు, బాధ్యతగా ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి. ఇప్పుడు మీరంతా కూడా చక్కగా పని చేసుకునే వాళ్ళే, ఆరోగ్యం సహకరించకపోయినా, శరీరంలో అనేక బలహీనతలు ఉన్నా, శరీరంలో ఆరోగ్యంలో బాగోకపోయినా సరే పొద్దున్నే లేచెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తుంది దేనికి? కుటుంబాన్ని నడిపించుకోవాలనే కదా, కుటుంబాన్ని పోషించుకోవాలనే కదా, కుటుంబంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి విడిపించబడాలనే కదా. ఏమంటే నేను అంటాను, కుటుంబం ఆ పోషించబడాలనే ఆ కుటుంబం కొరకు ఎంత కష్టపడి పనిచేస్తున్నావో అదే కుటుంబం కొరకు బాధ్యత కలిగి ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబాల్లో ఉన్న సమస్యల నుంచి విడిపించడా? నీ జీవితంలో ఉన్న ఆ ప్రతికూలమైన పరిస్థితుల నుంచి ఆయన రక్షించడా? నీ కుటుంబాల్లో ఉన్న ఆ అప్పుల సమస్యల నుంచి విడిపిస్తాడా? విడిపించడా? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. విడిపిస్తాడా? నన్ను దగ్గరగా విడిపిస్తాడో. ఇక చాలామంది ఇంకా విడుదల పొందట్లేదంటే, ఇంకా కార్యాలు జరగట్లేదంటే కారణం ఏంటో తెలుసా? సరిగ్గా ప్రార్థన చేయట్లేదని అర్థం. చెప్పండి, ఏం చేయట్లే? సరిగ్గా ప్రార్థన చేయడంలా. ఎందుకంటే నేను చెప్పిన మాట కాదు, యాకోబు పత్రికలో మాట్లాడుతూ భక్తుడు అంటాడు, వారు దేవునిని అడుగకయే ఏమీ పొందుకోలేకపోతున్నారని భక్తుడు మాట్లాడాడు. ఈరోజు మన జీవితాల్లో సరైన ప్రార్థనా జీవితాలు లేకే, సరిగ్గా దేవుని సన్నిధిలో గోజాడే అనుభవాలు లేకే, రోదన చేయలేకే ఇంకా చాలా కార్యాలు మన కుటుంబాల్లో జరగడం లేదు. ఆగిపోయిన ప్రతి కార్యం ఈ రోజు నుంచి ప్రారంభించబడాలంటే ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, మంచి ప్రార్థనా పరుడుగా బ్రతకాలంతే. హల్లెలూయా. ప్రార్థనా జీవితం కావాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మన కోసం చేసుకోవాలి, మన కుటుంబం కొరకు చేయాలి, సంఘం కొరకు చేయాలి, మన సమాజం కొరకు మనము ప్రార్థన చేయాలి. పౌలు గారు అదే కదా చెప్పింది, అయ్యా తిమోతి, నీవు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. పౌలు గారు చెప్పిన మాట. ఈరోజు కేవలం కొంతమంది విశ్వాసులు ఎలా అయిపోయారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోవడమే, ఇక మిగిలిన వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు. అలా ఉండకూడదు. మన కోసం చేయడం ఎంత ప్రాముఖ్యమో ఇతరుల కొరకు చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. అనేకుల కొరకు భారం కలిగి, బాధ్యత కలిగి మనము ప్రార్థన చేయాలి. ఈరోజు కొంతమంది ఇంకా అన్యజనులు ఉన్నారు మన ప్రాంతాల్లో, వాళ్ళంతా మార్పు కొరకు ప్రార్థన చేయాలి. కొంతమంది మందిరానికి వస్తూ దేవునిలో బ్రతుకుతూ మరలా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోకానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలయ్యా. మరలా వాళ్ళని సన్నిధికి నడిపించాలయ్యా. పోయిన ఆత్మీయత మరలా రావాలయ్యా. పోయిన భక్తి జీవితం మరలా కట్టబడాలయ్యని వాళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఇలాగే ఒక మంచి ఆత్మీయురాలు, మంచి భక్తి కలిగిన, ప్రార్థనా జీవితం కలిగిన ఒక క్రైస్తవరాలు ఒక తల్లి ఉందండి. జాగ్రత్తగా వినండి. ఆ తల్లిగారికి ఓ చక్కని కుమారుడు ఉన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లి ఎలా అయితే భక్తిగా ఉందో వాడు కూడా మంచి భక్తిగానే పెరిగాడు, మంచి ప్రార్థనా జీవితంతోనే పెరిగాడో. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇంటర్మీడియట్ ఆ సంవత్సరం ఆ ఏజ్కి వచ్చేసరికి కొంచెం దారి తప్పి లోకానుసారంగా జీవించడం ప్రారంభించాడు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చదివాడు. బీటెక్ కంప్లీట్ అవ్వగానే సాఫ్ట్వేర్లో మంచి జాబ్ వచ్చేసింది. నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. కానీ జరుగుతుంది ఏంటంటే లోక ఫ్రెండ్స్, లోక స్నేహాలకు, లోక అలవాట్లకు అలవాటు అయిపోయాడు. ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ భక్తి కలిగిన తల్లిని చూసారా? వింటున్నారా అందరూ? నా వైపు చూస్తూ వినండి జాగ్రత్తగా. ఈ భక్తి కలిగిన తల్లి, ఈ ప్రార్థనా పరురాలైన తల్లి ఇప్పుడు ఇంట్లో సరిగ్గా భోజనం చేయట్లేదంట, సరిగ్గా నిద్రపోవడం లేదంట. అటు నిద్రపోవటం లేదు, ఇటు భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు. ఇలా కొన్ని రోజులు గడిచే కొందికి ఆ మంచిగా ఉన్న తల్లి చాలా బక్కగా, బలహీనంగా, చాలా సన్నగా అయిపోయిందంట. బలహీనరాలు అయిపోయింది. కొడుకు వచ్చాడు తల్లి దగ్గరికి, అమ్మా మన ఇంట్లో ఏం తక్కువైంది? ఎందుకు నువ్వు అన్నం తినట్లా? మన ఇంట్లో ఏం తక్కువైంది? ఎందుకు నువ్వు సరిగ్గా నిద్రపోవడంలా? నీ ఆరోగ్యాన్ని ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నావమ్మా అని అడిగాడంట. వెంటనే ఆ తల్లి అంటుంది, అరే నాన్న, ఇంట్లో శవాన్ని పెట్టుకుని నేను ఎలా తినగలనరా?
ఏడుస్తా మాట్లాడుతున్న మాటలో తల్లి చెప్తా ఉంది, అరే ఇంట్లో శవాన్ని పెట్టుకుని నేను ఎలా భోంచేయగలను, నేను ఎలా నిద్రపోగలను? కొడుకు అర్థం కావట్లా, ఇదేంటమ్మా ఎలా మాట్లాడుతున్నావు ఏంటి, ఇంట్లో అందరు బాగానే ఉన్నారు కదా, ఎవరు చచ్చిపోయారేంటి? అరే చచ్చిపోయారా ఇంట్లో ఒకరు? ఎవరమ్మా? అందరం బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నావు? ఇదిగో ఎవరో కాదురా చచ్చిపోయింది, ఆ చచ్చిపోయిన వాడివి నీవే. ఇదేంటమ్మా నేను చచ్చిపోయిన అవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో వాక్యం చెప్తా ఉంది, పాపముల చేతనో అపరాధముల చేత ఉన్న వాళ్ళంతా కూడా చచ్చిన వాళ్ళని వాక్యం చెప్తా ఉంది. పాపంలో బ్రతుకుతున్న నీవు నా దేవుని దృష్టిలో, నా దృష్టిలో నీవు చచ్చిన వాడివేరా. నీవు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు, లక్షల రూపాయలు సంపాదించేవాడు అయి ఉండొచ్చు, ఇంతకుముందు భక్తిగా బ్రతికి ఈరోజు లోకంతో కలిసిపోయావు. ఇంతకుముందు మంచి ఆత్మీయుడిగా ఉండి ఈరోజు లోక స్నేహాలకు అలవాటు అయిపోయి త్రాగుబోతుగా తిరుగుతూ ఉన్నావు. ఇదిగో నీవు నా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎలా ఉందో తెలుసా? ఒక శవం తిరుగుతున్నట్లుందరా అని చెప్పిందంట తల్లి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా ఆ తల్లి భారం, ఆ తల్లి ప్రార్థనా జీవితం, ఆ ఆత్మీయతలో ఉన్న ఆ స్థాయి ఒక్కసారి ఆలోచించండి. ఎంత రేంజ్లో ఉంటే ఆ తల్లి ఆ మాటలు మాట్లాడింది అంటే, ప్రార్థన చేయని వాళ్ళు అంతా కూడా ఏమైపోతారంటే, సింపుల్గా చెప్తాను వినండి, ప్రార్థన చేయట్లేదంటే దేవునికి దూరం అయిపోతున్నాం. దేవునికి దూరం అయిపోయామంటే లోకంతో మనము కలిసిపోయాం. అలా లోకంతో కలిసిపోయామంటే ఆధ్యాత్మికంగా చచ్చిన వాళ్ళు అని చెప్పేసి అర్థం. ఈరోజు ఎంతమంది ఇక్కడ చచ్చిన వారు ఉన్నారో, ఎంతమంది బ్రతికిన వారు ఉన్నారో మీకే అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థనా జీవితంలో బ్రతికిన వారిగా, ఆత్మీయతలో ఎదుగుతున్న వారుగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిజంగా తల్లిలో ఉన్న భారం ఎక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి ఉంది? ఆ పాడైపోయిన, ఆ ఇంతకుముందు భక్తిగా బ్రతికి ఈరోజు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి దూరం అయిపోయిన వాళ్ళ కొరకు ఎంతగా ప్రార్థన చేయగలుగుతున్నాం? మారు మనసు పొందని భర్త కొరకు, మారు మనసు పొందని భార్య కొరకు, బిడ్డల కొరకు, బంధువుల కొరకు ఎంత ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎంత కన్నీరు కార్చగలుగుతున్నాం? దేవుని సన్నిధిలో ఎంతగా విజ్ఞాపన చేయగలుగుతున్నాం? దేవుని సన్నిధిలో ఎంతగా అంగలార్చగలుగుతున్నాం? ఈరోజు ఆ అంగలార్పు నీలో లేదంటే ఆధ్యాత్మికంగా నువ్వు బ్రతుకున్నావని ఎలా అనుకోగలుగుతున్నావు? ఈరోజు ఆ ప్రార్థనా జీవితం నీలో లేకపోతే నీ ఆత్మీయతలో సజీవుడిగా ఉన్నావని అనుకుంటున్నావా? లేదు, ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. ఈరోజు మనమంతా కూడా బ్రతికించబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రార్థన చేయాలండి. కుటుంబ వ్యవస్థలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక భక్తుడు చెప్పాడు, జీవితాలు పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చేయడమే. మన పర్సనల్ ప్రేయర్ని, మనం ప్రతిరోజు చేసే ప్రార్థనను నిర్లక్ష్యం చేయడమే మన జీవితాల్లో, మన కుటుంబ వ్యవస్థలో, ఆధ్యాత్మిక జీవితంలో పాడైపోవడానికి, పతనమైపోవడానికి ప్రధానమైన కారణం అదే. మనలో ప్రార్థన లేకపోవడమే. కొంతమందికి ప్రార్థన అనేసరికి ఎక్కడ లేని సోమర్తనం అంతా కూడా అప్పుడే వచ్చేస్తుంది. కొంతమంది ప్రార్థన అనగానే మోకరించినంతసేపు పట్టు లేకపోవడానికి. స్తోత్రం, హల్లెలూయా. అలా జీవితాలు మనవి ఉంటే ప్రార్థనా జీవితంలో ఎదగలేం. మన ఆధ్యాత్మికం కూడా ఎటువంటి అభివృద్ధిని మనము చూడలేం. ప్రార్థన చేసేటప్పుడు ఇంకొంతమంది, దేవానికి స్తోత్రం, నాకు పని ఉందయ్యా, ఉంటున్నానయ్యా అని వచ్చేసేవాళ్ళు కొంతమంది. దేవానికి స్తోత్రం, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలయ్యా, ఆమెననేవాళ్ళు మరికొంతమంది. ఈ రోజు నుంచి మన సంఘంలో ఉన్న విశ్వాసుల్లో ఇంకా అలాంటి ప్రార్థనలో ఉండకుండునుగాక. హల్లెలూయా. ప్రార్థనా పరులుగా, ఆత్మీయులుగా మనం జీవించాలి. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. ఏం తీర్మానం చేసుకుంటారంటే, ప్రతిరోజు నేను ఇంత సమయం ఖచ్చితంగా నీకు ఇస్తాను, ఇంత సమయం ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను, ఇంత సమయం ఖచ్చితంగా నీతో నేను గడుపుతానయ్యా. ఆ తీర్మానం చేస్తూనే ఇక్కడి నుంచి మీరు అందరూ వెళ్ళండి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు ఇన్నిసార్లు పదే పదే జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితానికి ప్రార్థనకున్న ప్రాముఖ్యత చాలా ఉంది. అది చాలా విలువైనది. ఆ ప్రార్థన పోగొట్టుకుంటేనే మనం పాడైపోతాం, పతనమైపోతాం. ఆ జకరియా గ్రంథంలో చెప్పినట్లు మన భక్తి జీవితం కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, కూలిపోవడానికి, పాడైపోవడానికి, నరకబట్టడానికి కారణం ఆ అంగలార్పు విద్య లేకపోవడమే. ప్రతి వారంలో శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. నిజంగా ప్రార్థన అంటే ఇష్టం ఉంటే ఉపవాస ప్రార్థనకు రామా? మనము వస్తామా? రామా? ఇక మాట్లాడరు, ఇక వంచేసారు తలకాయలంతే. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సరే, రాత్రికాల సమయం అయ్యా మేము రాలేము అని అంటారా? వారంలో ఏదో ఒక రోజు పగలైనా సరే మందిరం దగ్గరికి రండి. కనీసం ఒక గంట సేపు ప్రార్థన చేయండి. దేవుని సందులో ప్రార్థన చేస్తే తప్పేం కాదుగా.
ప్రార్థన చేస్తే మనకి ఏమైనా పోద్దా? ఇంకా అనేకమైన వస్తాయి, మనకి దీవించబడతాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఒక తీర్మానం చేసుకోండి, అయ్యా కేవలం ప్రార్థన అంటే నేను ఆదివారానికి పరిమితం చేయనయ్యా, వారంలో ఏదో ఒక రోజు నీ మందిరానికి నేను వస్తాను, కొంచెం సేపు అయినా ప్రార్థన చేసుకుని వెళ్తానయ్యనే ఆ అనుభవాల్లో నడిపించబడండి. దేవుడే మీ జీవితాల్లో కార్యాలు జరిగించును గాక. సింధూర వృక్షం దగ్గర నెంబర్ 1 అంగలార్చేవారిగా ఉండాలి. చెప్పండి ఏం చేయాలి? ఇక రెండవదిగా చదువుదాం, చూడండి యెహోషువ గ్రంథం. త్వరగా చూడండి యెహోషువ గ్రంథం, సమయం అయిపోతుంది. 24వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ 24:26. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న, జాగ్రత్తగా వినాలి, సింధూర వృక్షం కింద దానిని నిలువబెట్టిరి. ఆమేన్, హల్లెలూయా. సింధూర వృక్షం ఎక్కడుందంటే పరిశుద్ధ స్థలంలో ఉందంట. చెప్పండి ఎక్కడుంది? కొంచెం బిగ్గరగా చెప్పొచ్చు కదా, ఎక్కడుంది? పరిశుద్ధ స్థలంలో. మరి ఈ రోజుల్లో పరిశుద్ధ స్థలం ఏది? దేవుని మందిరమే పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో సింధూర వృక్షం ఎలా ఉందో ఈరోజు మనం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన స్థలంలో మనం కూడా ఉన్నాం. మరి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వాటిలో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? పరిశుద్ధమైన జీవితమే. ఫస్ట్ సింధూర వృక్షం దగ్గరకు వచ్చిన మనము అంగలార్చేవారిగా ఉండాలి. నెంబర్ 2, రెండవదిగా పరిశుద్ధత కలిగిన వారిగా మనము బ్రతకాలి. ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా సాక్షాత్తు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును. అక్కడ ఆప్షన్ ఏం లేదు, మీరు ఉంటే ఉండండి, చేస్తే చేయండి అని చెప్పలేదు దేవుడు. నేనున్నాను, మీరు కూడా ఉండాల్సిందే. ఎందుకంటే పరిశుద్ధతకి ఇచ్చే ప్రాముఖ్యత ఎంత అంత కాదు, చాలా ప్రాముఖ్యత ఉంది. కీర్తనల గ్రంథం 95వ కీర్తన 5వ వచనం ఉంటుంది, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి అనుకూలమైంది పరిశుద్ధమైన జీవితం, దేవునికి ఇష్టమైంది పవిత్రమైన జీవితం. ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత ఎవరైతే కలిగి ఉంటారో వారికే దైవ ప్రత్యక్షత దొరుకుతుంది, వారే దేవుని స్వరాన్ని వినగలుగుతారు, వారి జీవితాల్లోనే దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. మీరు అడగొచ్చయ్యా, పరిశుద్ధత లేకపోతే దైవ ప్రత్యక్షత దొరకదా? దొరకదు. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడు చూడలేడని వాక్యం చెప్తా ఉంది. అయ్యా పరిశుద్ధత లేకపోతే మన ప్రార్థనలకు జవాబు రాదా? రాదు. వాక్యం చాలా స్పష్టంగా యెషయా గ్రంథంలో చెప్తా ఉంది, విననేరకయుండున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, సహాయం చేయకుండానట్లు ఆయన హస్తాలేమి కొరచ కాలేదు. ఆయనకి మనకి మధ్యలో మన అపరాధాలు, మన దోషాలే, మన అతిక్రమాలు ఒక అడ్డుగోడగా ఉండిపోయినాయి. ఈరోజు ఎవరైతే ఆ అడ్డుగోడను పడగొడతారో వారే దేవునితో మాట్లాడతారో, వారికే దైవ ప్రత్యక్షత దొరికిద్ది, వాళ్ళే జీవితంలో వాగ్దానాలన్నింటినీ కూడా స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. నిజంగా ప్రతిరోజు మీ ప్రార్థనలో ఈ అంశం ఉండాలి ఖచ్చితంగా. అయ్యా మమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపించండి, పరిశుద్ధతను ప్రేమించే మనసు మాకు ఇవ్వండి అయ్యా. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధను ఎంతో ప్రేమిస్తాడో మనం కూడా ప్రేమించేవారం అయితే, ఈరోజు ఇంతకుముందు పాయింట్లు విన్నాం కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి? అంగలార్చాలి. ఇప్పుడు పరిశుద్ధత లేకుండా, చాలా జాగ్రత్తగా వినండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా ఒకవేళ నీకు అంగలార్చే అనుభవం మాత్రమే ఉందనుకో, ఓన్లీ కన్నీరు కార్చడమే, ఏడవడమే, ఒకవేళ నీకు అదే అలవాటు అయిపోయింది అనుకో, పరిశుద్ధత లేకపోతే ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు కాచినా, ఎంత అంగలార్చినా మన ప్రార్థనకు జవాబు కూడా రాదు. అంగలార్చడం ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధంగా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. పరిశుద్ధతతో కూడిన అంగలార్పు నేర్చుకోగలిగితే వాళ్ళకి దేవుడు కార్యాలు చేస్తాడో, వాళ్ళ జీవితంలోనే దేవుడు మేలులు అనుగ్రహించునుగాక. యెషయా గ్రంథంలో యెషయా గారి గురించి మనం పోయిన వారం కాక అంతకుముందు వారం విన్నాం. ఇంట్రడక్షన్ పార్ట్లో యెషయా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయ్యా, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసిస్తా ఉన్నానయ్యా, అయ్యా నన్ను పవిత్రపరిచయ్యా, పరిశుద్ధపరిచయ్యా దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించాడు. దూత వస్తూ అగ్ని చేత పట్టుకుని వచ్చింది. ఇప్పుడు ఆ అగ్ని తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించిన వెంటనే యెషయా
పవిత్రుడైన యెషయా అయిపోయాడో, పరిశుద్ధుడైపోయాడో, ఇక అప్పటి నుండి స్వరం వినపడడం ప్రారంభించింది. అప్పటి వరకు దర్శనాన్ని చూశాడో, స్వరం వినపడతలేదో. ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధుడయ్యాడో, ఇక అప్పటి నుంచి వీడియో ఆడియో 2 అవైలబుల్గా ఉన్నాయి, చక్కగా పొందుకుంటా వచ్చాడు. హల్లెలూయా. ఏమండి, దేవుడి సంగతి కొంచెంసేపు పక్కన పెట్టి మనుషులుగా మనమే పరిశుభ్రతను ఎంత ప్రేమిస్తాం, అవునా కదా? కొంచెం నీట్నెస్ లేకపోతే మనం ఉండగలుగుతామా? కొంచెం ఏదైనా దుర్వాసన వస్తే మనం ఉండగలుగుతామా? మానవులుగా మనమే ఉండలేకపోతే ఆయన పరిశుద్ధతలో మహనీయుడు, మరి ఆయన ఎలా ఉండగలుగుతాడు? ఇలాగే పిఎల్ పరంజ్యోతి అయ్యగారు ఉన్నారు కదా, ఆయన ఒకసారి గృహ దర్శనాలకి విజిటింగ్కి వెళ్ళారంట. ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ తల్లి ఏదో లోపల పని చేసుకుంటా ఉంది. ఈ అయ్యగారు అలా వచ్చి అమ్మా అని పిలిచారు. వెంటనే ఆ తల్లి, అయ్యగారు బయట కూర్చోండి, త్వరగా వస్తున్నాడని చేతులు కడుక్కుని బయటకు వచ్చి కూర్చోండి అయ్యా అని చెప్పేసి లోపలికి వెళ్ళి గబగబా కాఫీ పెట్టుకుని బయటకు వచ్చిందంట. ఈ మధ్యలో సమయం దాదాపు ఒక 5 నిమిషాలు పట్టింది. అయితే విచిత్రం ఏంటంటే, బయట ఉన్న అయ్యగారు కుర్చీలో మాత్రం కూర్చోవడం లేదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈమెకు అర్థం కాల, అయ్యా ఆడ కుర్చీ ఉంది కదా, కూర్చోవచ్చు కదా. ఆయన అంటున్నాడంటే వెంటనే, అమ్మా నాకు కూడా కూర్చోవాలని ఉంది, కానీ ఆ కుర్చీలో నాకంటే ముందు కోడి కూర్చుని వెళ్ళిపోయిందమ్మా అని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే కోడి కుర్చీని పాడు చేసి వెళ్ళింది, అలాంటి కుర్చీలో నేను ఎలా కూర్చోగలుగుతానమ్మా అని అంటున్నాడు. నిజమే, ఆయనే కాదు మనమైనా సరే కుర్చీ బాగోకపోతే కూర్చోగలుగుతామా? ఇంట్లో అపరిశుభ్రతగా ఉంటే ఉండగలుగుతామా? నిజంగా మా అమ్మగారు అయితే అసలు ఉండలేరు. స్తోత్రం హల్లెలూయా. పరిశుభ్రత అంటే ఎంత ఇష్టమో, మొత్తం ఫుల్ క్లీనింగ్ అంతే. స్తోత్రం హల్లెలూయా. అలా పరిశుభ్రతను ప్రేమిస్తే పరిశుద్ధతలోకి ఆయన నడిపిస్తాడు మనని. హల్లెలూయా. ఈరోజు ఆ పరిశుద్ధతలోకి రావాలి, పరిశుభ్రతలోకి రావాలి. ఆ పరిశుద్ధతను దేవుడే మనకి అనుగ్రహించునుగాక. ఒకటే, సింధూర వృక్షం దగ్గర ఏం చేయాలి? అంగలార్చాలి. రెండోది, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇక చివరిగా మూడోదిగా చదివి ముగించేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. త్వరగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. దానిలో 10వ భాగం మాత్రం వెడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. హల్లెలూయా. ఏమి నరకబడుతున్నాయంట? సింధూర మస్తకి వృక్షాలు నరకబడుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇంతకుముందు మంచి ప్రార్థనా పరులుగా బ్రతికిన వాళ్ళు ఇప్పుడు మోడుబారిపోయిన జీవితంలోకి వెళ్ళిపోయారు, మొద్దుబారిపోయిన జీవితంలోకి వెళ్ళిపోయారు. కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఎదుగుదల లేదు. అలాంటి భయంకరమైన మోడుబారిపోయిన జీవితాల్లోకి వెళ్ళిపోయిన కుటుంబాలు ఈ కాలంలో చాలా ఉన్నాయి. అలాంటి కుటుంబాలతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కుటుంబం, నీ జీవితం, నీ ఆత్మీయత ఒకవేళ మోడుబారిపోయింది అయితే నీవు నా దగ్గరకు వస్తే, నా దగ్గర అంగలార్చగలిగితే, పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తే నీ జీవితాన్ని నేను చిగురింపచేస్తాను. చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మోడుబారిపోయిన జీవితాలను చిగురించే దేవుడు, ఫలింపజేసే దేవుడు. చిగురించడంలో 2 రకాలుగా చిగురించాలి. అటు శారీరకంగా చిగురించాలి, ఇటు ఆధ్యాత్మికంగా కూడా చిగురించాలి. చిగురించడం అంటే ఆత్మీయంగా ఆశీర్వాదానికి కూడా అర్థం వస్తుంది. చిగురించడం అంటే అభివృద్ధికి కూడా సాదృశ్యంగా ఉంది. మనం శారీరకంగానూ ఆశీర్వదించబడాలి, ఇటు ఆధ్యాత్మికంగా కూడా ఆశీర్వదించబడాలి. ఇటు శారీరకంగా మనం చేసే పనులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, చెరువులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, బిడ్డల చదువులు కావచ్చు, మనకు కలిగిన సమస్త విషయాల్లో మనము అభివృద్ధి చెందాలి. కేవలం శారీరకంగానే కాదు, ఇటు ఆధ్యాత్మికంగా కూడా. భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, దేవుని ప్రేమించే విషయంలో, దేవుని నామాన్ని మహింపరిచే విషయంలో, దేవుని సంతోషపరిచే విషయంలో, ఆయన నామాన్ని ఘనపరిచే విషయంలో, అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా కూడా మనము చిగురించాలి, ఫలించాలి. వాక్యం చదివే విషయంలో కూడా ఏం చేయాలి? చిగురించాలి. ఈరోజు ఒక అధ్యాయం చదివాం, రేపు 2 అధ్యాయాలు చదివారు, 3వ రోజున 4 వచనాలు చదివారు అనుకోండి, అది అభివృద్ధి అంటారా? కాదు. అభివృద్ధి అంటే ఒక అధ్యాయం చదివే నీవు 2 అధ్యాయాలు చదవడానికి రావాలి, 2 చదివే నీవు 3 అధ్యాయాల్లోకి రావాలి, 2 నిమిషాలు ప్రార్థన చేసే నీవు 5 నిమిషాలు ప్రార్థన చేయాలి, 5 నిమిషాలు ప్రార్థన చేసే నీవు 10 నిమిషాలు, 10 నిమిషాలు చేసే నీవు 15 నిమిషాలు, 15 నుండి అరగంట, అరగంట నుండి గంట, అలా క్రమక్రమంగా దేవుడే నడిపించునుగాక. చెప్పొచ్చు కదా బిగ్గరగా, కొంచెం విశ్వాసంతో చెప్పొచ్చు కదా, నమ్మకంతో చెప్పొచ్చు కదా.
ప్రార్థనా జీవితాలు ఆయనే అనుగ్రహించునుగాక. ప్రార్థనలో నూతన ఉజ్జీవాన్ని పొందుకొందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థనలో ఎప్పుడు చూసినా అదే ప్రార్థన చేయకూడదు. కొంతమంది ఉంటారు ఎప్పుడు అదే ప్రార్థనే, మళ్ళీ దానికి పైపెచ్చి ఏం పేరు పెడతారంటే ఆయనే కదండి వచ్చి రాని ప్రార్థన ఆలకిస్తానన్నాడు అందుకని చేస్తున్నానండి అంటారు కొంతమంది. హల్లెలూయా. ఏంటంట వచ్చి రాని ప్రార్థన. సరే మీకు అర్థం అవడానికి మనలో అన్నమాట. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు వాడు మాట్లాడతాం అప్పుడే వస్తా రాక ఉన్నప్పుడు ఆడు తాత లేదా మా అమ్మ నాన్న అమ్మ అన్నాడు అనుకోండి, అసలు ఎంత సంతోషిస్తాం మనం. ఎగ్గిరి గొంతులేసి అసలు కనపడినోడు కల్లా చెప్పేస్తాం, ఇదిగో మా వాడు తాత అన్నాడు, మా వాడు అమ్మ అన్నాడు, మా వాడు నాన్న అన్నాడు, చాలా సంతోషిస్తాం. నేను అంటాను అదే 4 మొక్కలు వాడికి 40 సంవత్సరాలు వచ్చినా కానీ అయ్యా మాట్లాడితే ఏమంటారు? ఎద్దులాగా ఎదిగావు, బుర్ర పెరగలేదురా నీకు అని అంటాం. అవునా కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే చిన్న పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు అన్ని విషయాల్లో వారి మాటలు కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, వాళ్ళు క్రమక్రమంగా వర్ధిల్లితేనే, అభివృద్ధి చెందితేనే తల్లిదండ్రులకు అందరికీ సంతోషం ఉంటుంది. సేమ్ అదే విధంగా నీవు చక్కగా ఎదుగుతూ ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనా జీవితంలో, దేవుని ప్రేమించే విషయంలో, పరిశుద్ధతలో నువ్వు ఎదుగుతూ ఉంటే సేవకులుగా అంతకు మించిన సంతోషం మాకేమీ లేదు. మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏవేవో కాదు, మీరు మంచి ప్రార్థనా పరులు అవ్వాలనే, పరిశుద్ధులుగా బ్రతకాలనే, మీ ద్వారా ఇంక అనేక మంది దేవుని యొద్దకు నడిపించబడాలన్నదే మా ఆశ. మీరు సేవకుని దేవుణ్ణి సంతోషపెట్టేవారిగానే ఉండాలి, కానీ ఎప్పటికీ బాధ పెట్టేవారిగా మనము ఉండకూడదు. బాగా వినండి, ఒక మాట చెప్తున్నాను. ఎప్పుడైనా సరే సేవకుడు నీ కోసం దేవుని దగ్గర ఏడవాలి, కానీ నిన్ను బట్టి సేవకుడు ఎప్పుడు ఏడవకూడదు. అర్థమైందా? మరలా చెప్తా ఉన్నాను, సేవకుడు ఎప్పుడు నీ కోసం ఏడవాలి, నీ ఆశీర్వాదం కొరకు ఏడవాలి, నీవు మేలులు పొందుకోవాలని, ఆత్మీయంగా ఫలించాలని నీ కొరకు ఏడవాలి, కానీ నిన్ను బట్టి అయ్యా ఎన్నిసార్లు చెప్తున్నా బిడ్డ మార్పు చెందట్లేదయ్యా, ఎన్నిసార్లు చెప్తున్నా తన జీవితాన్ని మార్చుకోవడం లేదు, ఎన్నిసార్లు చెప్పినా అదే బ్రతుకు కొనసాగిస్తూ ఉన్నారు, ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేని జీవితం కలిగి ఉంటున్నారు ఆ బిడ్డ అని సేవకుడు నిన్ను బట్టి దేవుని దగ్గర ఏడవకూడదు. నీ కోసం ఏడ్చేవాడిగా సేవకుడు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం సేవకును సంతోషపెట్టాలి, దేవుని కూడా మనము సంతోషపెట్టాలి. ప్రతి దాంట్లో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో మనము చిగురించాలి. కానీ ఈ కాలంలో చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో చిగురించడం లేదు, ఫలించడం లేదు, ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు. చాలామంది కుటుంబాలు మోడుబారిపోయిన కుటుంబాలు, ఫలింపు లేని కుటుంబాలు. కొంతమంది ఏడుస్తూ బాధపడుతూ కూడా అయ్యా నా జీవితం మోడుబారిపోయింది అయ్యా, నా కుటుంబం ఎందుకు పనికిరాని కుటుంబం అయ్యా, నా కుటుంబం చెప్పుకోవడానికి ఎంత మంచుకోలేదయ్యా, నేను దేనికి ఉపయోగం లేని వాడిగా, ఉపయోగం లేని దానిగా మిగిలిపోతున్నాను. ఒకవేళ ఇవే ప్రశ్నలు గనక మీ హృదయంలో గనక ఉంటే, బైబిల్ గ్రంథంలో కర్రను పట్టుకుని గొర్రెలు కాసుకున్న మోషే గారిని ఇశ్రాయేలుల మీద నాయకుడిగా చేసిన దేవుడు, దావీదుని గొర్రెల దొడ్డులో నుంచి సింహాసనం మీదకు నడిపించిన దేవుడు, ఎందుకు పనికిరాని అహరోను కర్రను రాత్రికి రాత్రే చిగురింప చేసిన దేవుడు, నా బ్రతికే ఏడుపు, నా పేరే వేదన అనుకుని ఏడ్చిన ఎబ్బేసును సహోదరుల్లోనే ఘనమైన వ్యక్తిగా నిలబెట్టిన దేవుడు, ఎందుకు పనికిరాని ఒబేదేదేము కుటుంబాన్ని 3 నెలల్లో ఆశీర్వదించిన దేవుడు, వారి జీవితాల్లో కార్యం చేసిన దేవుడు, నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయును గాక, నిన్ను చిగురింప చేయును గాక, నిన్ను ఫలింప చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే వాళ్ళ జీవితాల్లో చేసిన దేవుడు మన జీవితాల్లో చేయడా? ఏమంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయనలో ఎటువంటి మార్పులు ఉన్నాయా? మోసం చేసేవాడు ఆయన కాదు, అన్యాయం చేసేవాడా కాదు. నీవు ఆయన దగ్గరికి రావాలే కానీ, నీవు దేవుని సన్నిధిలో అంగలార్చాలే కానీ, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలే కానీ, నిన్ను చిగురింప చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకున్నాం సింధూర వృక్షం దగ్గర చేయాల్సిన పనులు. 1 అంగలార్చాలి, 2వది పరిశుద్ధంగా ఉండాలి, 3వదిగా చిగురించాలి. చిగురించగంటగా ఫలించే జీవితాలు కలిగి బ్రతకాలి. ఈరోజు ఎంతమంది ఇంకా నాలో అంగలార్పు లేదయ్యా, సరైన పరిశుద్ధత లేదయ్యా, చిగురింపు లేదయ్యా అని ఒకవేళ దేవుని సందులో ఆ బాధ గనక నీలో ఉంటే, ఈరోజు దేవుని సందులో మొరపెట్టడం ప్రారంభిస్తే ఆ దేవుడే సమస్తమును అనుగ్రహించే దేవుడు, కోల్పోయినవన్నీ ఇచ్చే దేవుడు. సమస్తమును ఆయనే అనుగ్రహించునుగాక, ప్రార్థనా జీవితాలను ఇచ్చునుగాక, పరిశుద్ధతను కలిగించునుగాక, చిగురింప చేయునుగాక.
దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.